ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ పాయింట్‌లో పిల్లలకి డెఫినిట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అంటే అవి ఆటో సెట్ అయిపోతాయా? లేకపోతే ఆటోమేటిక్‌గా లేదు దానికి మెడికేషన్ అవసరం ఉంటుందా? ఇప్పుడు అందరి పిల్లలకి మెడికేషన్ అనేది అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అప్పుడే చెప్పినట్టు మనకి హార్మోనల్ యాక్సెస్ అనేది సెట్ అవ్వడానికి మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది మనకు మెనార్కీ అంటే తన నెలలు స్టార్ట్ అయినప్పుడు ప్రొడ్యూస్ స్టార్ట్ అవుతుంది. సో అది ఆ యాక్సెస్ అనేది సెట్ అవ్వడానికి ఒక 1 year వరకు పడుతుంది. అది అయినా కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. సో వాట్ వీ హ్యావ్ టు సీ ఈజ్ ఇర్రెగ్యులారిటీ ఇన్ ద సైకిల్స్. ఎప్పుడో 3 monthsకి ఒకసారి రావడము, అది 3 months లేదా 4 monthsకి ఒకసారి రావడము, అండ్ అలాంగ్ విత్ ఇట్ హెవీ బ్లీడింగ్ రైట్. ఈ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. ఇంకోటి అలాంగ్ విత్ ఇట్ దెర్ విల్ బి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఇన్ అబ్నార్మల్ ఏరియాస్ ఇన్ ద బాడీ. ఇది మనం చాలా అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాము. ఎస్పెషలీ అప్పర్ లిప్స్లో, చిన్ లేదంటే అంబలికస్ అరౌండ్ హెయిర్ రావడము. సో ఇట్లాంటి అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్కి మనం హర్సుటిజం అని చెప్తాము. సో ఈ కాంపోనెంట్ ఉంటే డెఫినెట్లీ మనము డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి చూపించాల్సి వస్తుంది. సో అలాంగ్ విత్ దిస్ ఇఫ్ దే హ్యావ్ అసోసియేటెడ్ వెయిట్ గెయిన్ అంటే ఒక 3 monthsలోనే ఇఫ్ దే గెయిన్ 6 kgs అట్లా సడన్ వెయిట్ గెయిన్ అవ్వడం, ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డయట్ అనేది ఏదో ఒక లెవెల్కి మైండ్లో ఫాలో అవుతూ ఉంటారు, అది ఏం చేసినా ద వెయిట్ గెట్స్ రెసిస్టెంట్. సో ఈ కాంపోనెంట్ ఉంటే డెఫినెట్లీ దే విల్ నీడ్ డాక్టర్స్ అటెన్షన్.